జై శ్రీరామ్. అందరికీ నమస్కారము. మన హిందూ సోదరులందరూ కూడా సనాతన ధర్మం బోర్డు కావాలని కంపల్సరీ కూడా పోరాటం చేయాలి. ఎందుకంటే మన గురించి, మన హిందుత్వాన్ని గురించి ఎవరికి కూడా వ్యతిరేకం కాదు. యాక్చువల్లీ సనాతన బోర్డు అంటే ఏందో ముందు తెలుసుకోవాలి. ఇప్పుడు సనాతన బోర్డు అంటే మన మందిరాలు ఎన్నైతే దేవస్థానాలు ఉంటాయో ఆ దేవస్థానాలు మొత్తం కూడా సనాతన బోర్డు హ్యాండ్ ఓవర్లో ఉంటాయి. దేవస్థానానికి సంబంధించిన భూములే కానీ ప్రతిదీ కూడా సనాతన బోర్డు హ్యాండ్ ఓవర్లో ఉంటాయి. సనాతన బోర్డు అనేది గవర్నమెంట్కు సంబంధం లేకుండా, అంటే మన మత పెద్దలు, మన హిందూ మత సనాతన పెద్దలు ఆ సనాతన బోర్డుని నడిపిస్తూ ఉంటారు. ఎందుకంటే మన దేవస్థానాలలో మనము వెళ్ళి పూజ చేసి హుండీలో డబ్బులు వేసి వస్తే దాదాపు ఆంధ్రలో కానీ తమిళనాడులో కానీ చాలా మందిరాలు ఉన్నాయి. మెయిన్ ఏంటంటే తమిళనాడులో చాలా మందిరాలు ఉన్నాయి. మనము పూజ చేసి మనం డబ్బులు అక్కడ వేసి ఉండిలో వేసి వచ్చినప్పుడు ఆ డబ్బులన్నీ గవర్నమెంట్ తీసుకొని వేరే వేరే విధంగా ఖర్చు పెట్టుకుంటా ఉన్నది, వేరే వాళ్ళకి ఇస్తూ ఉన్నది. అందు గురించి మనకు సనాతన బోర్డు కావాలని మన పెద్దలు కూడా పోరాటం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే సనాతన బోర్డు వస్తే మన గుళ్ళన్నీ కూడా మన సనాతన బోర్డు హ్యాండ్ ఓవర్లో ఉంటాయి. దాని తర్వాత వచ్చే ప్రతి పైసా కూడా మన మతానికి సంబంధించినంత వరకు మన మతానికే ఖర్చు పెడతారు మెయిన్. ఎందుకంటే ఒక హాస్పిటల్ నిర్మించి మొత్తం కూడా దేవస్థానాలలో వచ్చే డబ్బులు మొత్తం కూడా హాస్పిటల్కు ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకంటే మొత్తం కూడా పేదవాళ్ళు అక్కడ ఫ్రీగా ట్రీట్మెంట్ చేసుకోగలరు, విద్యా సంస్థలు పెరుగుతాయి. అదేవిధంగా ప్రతిదీ కూడా మనం గవర్నమెంట్ పైన డిపెండ్ అయ్యి ఉండకుండా ప్రతిదీ మనమే, మన సనాతన బోర్డు చేసే విధంగా మనం చేయించుకోవాలి. ఇప్పుడు ఒక పేదవారు ఉన్నారు, ఎవరన్నా పేదవారు ఉన్నారంటే మన సనాతన బోర్డులో నుంచి డబ్బులు తీసిస్తే ఆ పేదవాళ్ళకి ఇల్లు కట్టించడం కానీ, లేదంటే వాళ్ళ బాగోగులు చూసుకోవడం కానీ. ఎందుకంటే అవి పూర్తిగా మందిరాల్లోకి వెళ్ళి వచ్చే డబ్బు మొత్తం కూడా మన సనాతన బోర్డుకే రావాలి. దాని గురించి మనం పోరాటం చేస్తూ ఉన్నారు, మన పెద్దలు పోరాటం చేస్తూ ఉన్నారు. మళ్ళీ అదేవిధంగా మీరు కూడా కంపల్సరీ కూడా సనాతన బోర్డు కావాలని పోరాటం చేయాలి, సనాతన బోర్డు రావాలి. ఎందుకంటే ఈరోజు ఇప్పుడు ఏ మతాలు వేరే మతాలు ఉన్నాయో వాళ్ళకు వాళ్ళ గుళ్ళల్లో డబ్బులు వస్తే వాళ్ళే తీసుకుంటారు. కానీ మన సనాతన ధర్మంలో ఏ గుళ్ళో పైసలు వచ్చినా మొత్తం కూడా గవర్నమెంట్ తీసుకుంటుంది. ఎందుకంటే సపోజ్గా సంవత్సరానికి 6,000 కోట్లు వస్తాయి తమిళనాడులో గుళ్ళల్లో, 6,000 కోట్లు. అవి మొత్తం కూడా గవర్నమెంట్ తీసేసుకుంటుంది. గవర్నమెంట్ తీసేసుకొని గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది మనకు తెలియకుండా పోయింది. ఎందుకంటే మన గుళ్ళకు మళ్ళీ ఖర్చు పెట్టట్లే, ఎవరికి మన పేదలకు ఎవరికి కూడా ₹1 అందట్లే. అందుకే మీరు ఏం చేయాలంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏ గుడికి పోయినా కానీ కూడా ₹1 కూడా వేయద్దు. ఎందుకు వేయొద్దు అంటే గుళ్ళు మొత్తం మన హ్యాండ్ ఓవర్లో వచ్చిన తర్వాత మనకంటూ మన మతం గురించి కానీ మన సనాతన ధర్మం గురించి కానీ తెలుసుకునేందుకు. ఎందుకంటే ప్రతి శనివారం రోజు ఒకరోజు హాలిడే, గవర్నమెంట్ హాలిడే ఉంటుంది కంపల్సరీ కూడా. ఆ రోజు మన ఊళ్ళో హనుమన్ల గుడి ఉంటుంది, హనుమన్ల గుడి కాడ కంపల్సరీ కూడా మన మత బోధనలు నడుస్తాయి, చదివిస్తారు మత పెద్దలు. మన హిందూ మత పెద్దలు వచ్చి కంపల్సరీ కూడా ప్రతి ఊళ్ళో మన రామాయణం గురించి కానీ మహాభారతం గురించి కానీ ప్రతిదీ కూడా వాళ్ళు చెప్తారు, అంటే బోధిస్తారు. మనం నేర్చుకోవాలా. మన ప్రతి పిల్లలకు కూడా ఫస్ట్ మన భగవద్గీత గురించి తెలవాలా, మన రామాయణం గురించి తెలవాలా, ప్రతిదీ కూడా మన గురించి తెలవాలా. అలా అని పోరాటం చేస్తూ ఉన్నారు. ఆ పోరాటంలో మనం కూడా పాల్గొని మన హక్కుని మనం
మనం లాక్కోవాలా. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రాలో టెంపుల్ ఉంది, మీకు తెలుసు కదా. ఆ టెంపుల్ దాదాపు నెలకు లేదంటే సంవత్సరానికి 600-700 కోట్లు హుండీ డబ్బులు వస్తాయి. అది మొత్తం కూడా గవర్నమెంట్ తీసుకెళ్ళిపోతా ఉన్నది. అంతకుముందు ఉన్న ప్రభుత్వం మొత్తం కూడా గవర్నమెంట్ తీసుకువెళ్ళి వాళ్ళ మతానికి సంబంధించిన వాళ్ళకు దాన్ని ఇన్వెస్ట్ చేశారు, కానీ మన మతానికి కూడా ఎలాంటి న్యాయం జరగలేదు. అందుకే నేను చెప్తా ఉన్నాను, ప్రతి వ్యక్తి కూడా తన సనాతన బోర్డు గురించి పోరాటం చేయాలి. పోరాటం చేసి ఆ పోరాటంలో విజయం సాధించాలి. ఎందుకంటే ఈ వీడియోస్ ప్రతి వ్యక్తి కూడా హిందూకు షేర్ చేయండి కంపల్సరీ. కూడా మనం వేరే వాళ్ళతో మనకు కంపారిజన్ వద్దు. ఎందుకంటే మనం మెయిన్ థింగ్ ఏంటంటే అందరూ దేవుళ్ళు ఒక్కటే అని ఎవ్వరు అనకూడదు. ఎందుకంటే మన దేవుడు మనకే గొప్ప. ఎందుకంటే సపోజ్ ఇప్పుడు చెప్తా, అందరు నాయనలు ఒకటే, మా నాయనలాగా అనరు కదా. అలాంటప్పుడు దేవుడు కూడా అంతే, అందరు దేవుళ్ళు ఒకటి అని అనకూడదు. దయచేసి మీరు అందరు కూడా ఈ యొక్క వీడియోని చూసిన తర్వాత కంపల్సరీ కూడా మీరు సనాతన బోర్డు గురించి పోరాటం చేయాలా. మరి అదేవిధంగా మన భారతదేశంలో నరేంద్ర మోడీ గారు ఉన్నంత కాలం మాత్రమే మనకు కావాల్సిన అన్నీ కూడా చేయించుకోవాలా. ఎందుకంటే మన తరపున పోరాటం చేసేది బీజేపీ పార్టీ ఒక్కటే. దయచేసి మనం ఎప్పుడు గెలిపించినా మనం కంపల్సరీ కూడా బీజేపీనే గెలిపించాలి. ఈ వేరే ఏ పార్టీ కూడా మనది కాదు. మీరందరూ ఇది గుర్తుపెట్టుకోవాలా. మరి నెక్స్ట్ కంపల్సరీ కూడా యోగి ఆదిత్యనాథ్ గారు ప్రధానమంత్రిగా కావాలని కోరుకుంటా ఉన్నాము. మీరు కూడా పోరాటం చేయండి. నా మనసులో మాట ఇంకోటి ఏంటంటే, కంపల్సరీ కూడా మన హైదరాబాదులో ఉన్న ఎయిర్పోర్ట్ పేరు మార్వాలా. శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పేరు పెట్టాలా. ఎందుకంటే మన గురించి పోరాటం చేసిన వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు. మళ్ళీ అలాంటి వ్యక్తి పేరు పెట్టకుండా ఇందిరాగాంధీ ఎవరు, సోనియా గాంధీ ఎవరు, రాజీవ్ గాంధీ ఎవరు, వాళ్ళు ఎవరు? మన తెలంగాణ వల్ల కారు కదా. మళ్ళీ అలాంటప్పుడు వాళ్ళ పేరు ఎందుకు పెడతారు? ఇది గట్టిగా మనం పోరాటం చేయాలా. ఇప్పుడు 5 ఏళ్ళకు వచ్చే ఎలక్షన్లో వచ్చి ఇండ్ల ముంగల బిచ్చమాడుకునే నా కొడుకులకు తెలియదా? మన హిందుత్వంలో 99% వ్యక్తులకు అసలు మన చరిత్ర గురించి తెలియదు. ఏదో ఎడ్డిగొర్రెళ్ళకి ఎవరికంటే అని ఓటేస్తే 500 రూపాయలు ఒక ఓటర్ వేసుకుంటే ఓటేస్తే 500 గురించి మీరు ఓటేసిన ఒక ఓటు చరిత్రని తిరగరాస్తుంది, తలకిందులుగా చేస్తుంది. అందుకే నేను చెప్తా ఉన్నాను, కంపల్సరీ కూడా ఆలోచించి ఓటేయండి. మన గురించి చేసే వ్యక్తులకు ఓటేయాల. కాంగ్రెస్ పార్టీ మనది కాదు, మనకు సంబంధం లేని పార్టీ. హిందువులకు వ్యతిరేకం కాంగ్రెస్ పార్టీ. మొన్న మల్లికార్జున ఖర్గే గారు ఏమంటున్నారో తెలుసా? నీళ్ళుల్లో మునిగితే గరీబీ దూరైతుందా అని చెప్తా ఉన్నాడు. అంటే పేదరికం పోతుందా అని చెప్తా ఉన్నారు. అంటే మన ధర్మం గురించి విమర్శించేటంత వాళ్లకు ఎవరిచ్చారు? అది మనమే ఇచ్చాం. ఎందుకంటే మనం యూనియన్ లేదు, మనం ఒక్కటిగా ఎప్పుడైనా కానీ కూడా పర్వాలేదు, ఒక్కటిగా ఉన్నంత వరకు ఎవరు కూడా విడగొట్టలేరు. అందుకే నేను చెప్తా ఉన్నాను, మన దేశం గురించి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎంతో పోరాటం చేసి మనకు ఈరోజు స్వేచ్ఛగా బతకడానికి ఇచ్చిండ్రు. అదేవిధంగా మీరు కూడా అన్ని దేవుళ్ళు ఒకటే అని అది అనొద్దు. ఎందుకంటే మనకు మన ధర్మం చెప్తా ఉన్నది, శ్రీరాముడు దేవుడు అని చరిత్ర ఉంది. వేరే దేవుళ్ళది ఏదన్నా భారతదేశంలో చరిత్ర ఉందా? లేదు. మన దేవుంది చరిత్ర ఉంది. అందుకే నేను చెప్తా ఉన్నాను, దయచేసి
మన ధర్మాన్ని కాపాడుకుందాం. జై శ్రీరామ్, జై భారత్, జై తెలంగాణ, జై బీజేపీ.